బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ సీజన్ 18 లో పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు దూసుకెళ్లింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఐపీఎల్ 2025 సీజన్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను పంజాబ్ కింగ్స్ చిత్తు చేసింది. 5 వికెట్ల తేడాతో ఓడించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూపర్ ఇన్నింగ్స్ తో అజేయంగా నిలిచి తన జట్టును గెలిపించాడు. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చివరి వరకు నిలబడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో పంజాబ్ జట్టు రెండోసారి ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. రేపు బెంగళూరుతో జరిగే ఫైనల్ ఫైట్ లో ఆడనుంది. దీంతో టైటిల్ పోరుకు రెడీ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 19 ఓవర్లలో 207 పరుగులు చేసి విజయం సాధించింది. పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్ దంచుకొట్టాడు. 87 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో తన జట్టును ఫైనల్ కు చేర్చాడు. నేహాల్ వధేరా, జోష్ ఇంగ్లీష్ చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టులో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, బెయిర్స్టో, నమన్ ధీర్ రాణించారు. దీంతో ముంబై 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఇక రేపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉంది. ఇందులో ఎవరు గెలిచినా కొత్త ఛాంపియన్ వచ్చినట్టే. ఇప్పటి వరకు పంజాబ్, బెంగళూరు ఒక్కసారి కూడా టైటిల్ ను నెగ్గలేదు. దీంతో ఇందులో ఎవరు గెలిచినా ఫస్ట్ టైం వారు టైటిల్ ను సాధించనున్నారు. ఇక ఐపీఎల్ చరిత్రలోనే ఓ అరుదైన ఘనతను శ్రేయస్ తన ఖాతాలో వేసుకున్నాడు. 3 వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించి ఫైనల్ కు తీసుకెళ్లిన ఏకైక సారథిగా నిలిచాడు. 2020 సీజన్లో ఢిల్లీ, 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ను టైటిల్ పోరుకు తీసుకెళ్లాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ను సైతం ఫైనల్ కు చేర్చాడు. ఐపీఎల్ సీజన్ 18 లో పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు దూసుకెళ్లింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఐపీఎల్ 2025 సీజన్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను పంజాబ్ కింగ్స్ చిత్తు చేసింది. 5 వికెట్ల తేడాతో ముంబైను ఓడించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూపర్ ఇన్నింగ్స్ తో అజేయంగా నిలిచి తన జట్టును గెలిపించాడు. ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చివరి వరకు నిలబడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో పంజాబ్ జట్టు రెండోసారి ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక రేపు బెంగళూరుతో ఫైనల్ ఫైట్ జరగనుంది. దీంతో టైటిల్ పోరుకు రెడీ అయింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 19 ఓవర్లలో 207 పరుగులు చేసి విజయం సాధించింది. పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్ దంచుకొట్టాడు. 87 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో తన జట్టును ఫైనల్ కు చేర్చాడు. నేహాల్ వధేరా, జోష్ ఇంగ్లీష్ చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టులో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, బెయిర్స్టో, నమన్ ధీర్ రాణించారు. దీంతో ముంబై 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఇక రేపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఫైనల్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉంది. ఇందులో ఎవరు గెలిచినా కొత్త ఛాంపియన్ వచ్చినట్టే. ఇప్పటి వరకు పంజాబ్, బెంగళూరు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేదు. దీంతో ఇందులో ఎవరు గెలిచినా ఫస్ట్ టైం వారు టైటిల్ ను సాధించనున్నారు. ఇక ఐపీఎల్ చరిత్రలోని అరుదైన ఘనతను శ్రేయస్ తన ఖాతాలో వేసుకున్నాడు. 3 వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించి ఫైనల్ కు తీసుకెళ్లిన ఏకైక సారథిగా నిలిచాడు. 2020 సీజన్లో ఢిల్లీ, 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ను టైటిల్ పోరుకు తీసుకెళ్లాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ను సైతం ఫైనల్ కు చేర్చాడు.